ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నువ్వు ఏదైతే ఈ దినము ఒక ఆలోచన కలిగి ఉన్నావో, ఈరోజు ఇలా మాట్లాడాలి, ఈ పని ఇలా జరిగించాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ పని పూర్తి చేయాలి అని ఏదైతే ఆలోచన కలిగి ఉన్నావో, దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఆ భారము, ఆ ప్రయాస, ఆ ఆలోచన అంతా కూడా మొదట నా మీద మోపు, నా మీద పెట్టు. నీ ఉద్దేశాలన్నీ కూడా నేను దగ్గరుండి వాటిని సఫలము చేస్తానని సర్వోన్నతుడైన నీ కాపరి అయిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ మనస్సులో కొంచెం వేదన ఉంది, ఈ పని పూర్తవుతుందా లేదా, ఇది ఇలా జరుగుద్దా లేదా, ఏమైపోతుందో నా పరిస్థితిని కొన్ని ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నావు కదా. దేవుడు నిన్ను చూచిన నీ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే నీకు ఆలోచన ఉందో, ఏదైతే నువ్వు ప్రయాణం చేయాలనుకుంటున్నావో, ఏదైతే నీకుందో ఆ ఆలోచన అంతయు కూడా దేవుని సన్నిధిలో ఈరోజు మొట్టమొదటిగా ప్రార్థన చేయి. ఎంత బిజీ షెడ్యూల్ నీకున్నా సరే మొదట ప్రార్థన చేయి. ఈ వాగ్దానం విన్న తర్వాత, తండ్రి నువ్వు నీ మీద మోపమన్నావు ఈ భారము, ఈ కార్యాన్ని నీకు అప్పగిస్తున్నాను, ఈ పరిస్థితి నీకు అప్పగిస్తున్నాను. తండ్రి నేను కాదు నాయన నువ్వు మాట్లాడని నువ్వు ప్రార్థనలో దేవుని మీద ఆనుకుని దేవునికి అప్పగించిన తర్వాత నువ్వు బయలుదేరితే గనక, సేవకునిగా చెప్తున్నాను, దేవుడు నీకన్నా ముందు దూతను పంపించి మార్గమంతయు కూడా ఆయన సరళము చేయబోతూ ఉన్నారు. ఆమెన్. ఎందరైతే ఈరోజు ప్రార్థనాపూర్వకంగా దేవుని వైపు చూశారో వాళ్ళందరి జీవితంలో కూడా ఈరోజు కార్యము జరగబోతూ ఉంది. ఆమెన్. ఆయన ఇచ్చిన మాట తప్పేవాడు కాదండి. ఆయన వాగ్దానం చేసిన వాడంటే నెరవేర్చేవాడైనా, నెరవేర్చడానికి శక్తి సామర్థ్యములు కలిగిన వాడు. మన శక్తిని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి మన జీవితంలో కొన్ని కార్యాలు జరగకపోవచ్చు, కానీ దేవుడు తలుచుకుంటే జరగంది ఏదీ కూడా లేదు. నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయాసపడుతున్నావేమో ఒక పని పూర్తవ్వాలని, ఎన్నో రోజుల నుంచి కొట్లాట్ల మధ్య ఉన్నావేమో. ఈరోజు నీ తండ్రి నీకు ఇస్తున్న వాగ్దానము, నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలం కాబోతున్నాయంట, ఫలించబోతున్నావు. సక్సెస్ అనేది ఈరోజు నీ జీవితంలో నువ్వు నీ పక్షాన నిలబడ్డ నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆమెన్. ఇది దేవుని వాగ్దానం తప్ప మరి ఇంకేమీ కాదు. మనుషులు నీకు ఇస్తుంది కాదు, ఇది సజీవుడైన దేవుని వాగ్దానం. నమ్ముట నీ వలనైతే, అందుకని ప్రభు చెప్పారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. ఈరోజు దేవుని వాగ్దానం నువ్వు నమ్మితే నీ జీవితంలో అన్నీ సాధ్యమవుతాయి. అసలు ఇది అసాధ్యం అనుకుని నువ్వు వదిలేసిన కార్యాలు కూడా నీకు మేలు కలిగేటట్లు దేవుడు నీ పక్షాన అవి జరిగించబోతూ ఉన్నాడు. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ వాగ్దానం ఈరోజు నా పట్ల నెరవేర్చు నాయన అని నువ్వు ప్రార్థన చేయి. సేవకునిగా చెప్తున్నాను, యేసు నామంలో నీ విశ్వాసము, నీ నమ్మిక, నీ ప్రార్థనను బట్టి ఖచ్చితంగా ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరుతుంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.